Hello everyone, welcome to Telugu One Academy and to APPSC Group 2 Mains Polity MCQ series. ఈరోజు ది ప్రైమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టాపిక్ మీద MCQస్ని చూద్దాము. డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ PDF డాక్యుమెంట్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఆ ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఒకవేళ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తెలుగు వన్ అకాడమీ వారు దీనిని ఎవరైతే రూరల్ ఏరియాస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, కోచింగ్ సెంటర్స్ని అఫోర్డ్ చేయలేరో వారికి ఫ్రీగా ఒక కంటెంట్, క్వాలిటీ కంటెంట్ని అందించాలన్న ఉద్దేశంతో ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఎక్కువ మందికి షేర్ చేయండి. మా ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. ఇంకెక్కువ వీడియోస్ చేయడానికి గల స్కోప్ అనేది లభిస్తూ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ఫర్ టుడే. డిస్కషన్లోకి వెళ్లే ముందు టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ద సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జస్ట్ 2 to 3 ఆర్టికల్స్ మీదనే డిపెండ్ అవుతూ ఉంటాయి. కానీ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే క్వశ్చన్ని ఖచ్చితంగా క్లియర్గా ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రైమ్ మినిస్టర్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీద అట్లీస్ట్ 1 క్వశ్చన్ మనం చూడవచ్చు. మన లక్ బాగుంటే 2 to 3 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రైట్, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ఫర్ టుడే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ప్రైమ్ మినిస్టర్ ఓత్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. Statement number 2. Article 75 of the Indian Constitution clearly states that the leader of the party in the majority is to be appointed as the Prime Minister. Statement number 3. If the Prime Minister is a member of Rajya Sabha, he can nominate a minister who is a member of Lok Sabha to be its leader. Right? So, దేని గురించి అడుగుతున్నారు? ప్రైమ్ మినిస్టర్స్ ఒక ఓత్ గురించి అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు అడ్మినిస్టర్ చేస్తారని చెప్తున్నారు? స్టేట్మెంట్ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. కానీ ఎవరు చేస్తారు ఇన్ రియాలిటీ? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 75(1) ప్రకారం అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ సీక్రసీ టు ద ప్రైమ్ మినిస్టర్ అండర్ ఆర్టికల్ 75(1). రైట్, సో చీఫ్ జస్టిస్ కూడా అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో, ఎప్పుడైతే ప్రెసిడెంట్ అవైలబుల్గా లేరో ఆ టైంలో మాత్రమే చీఫ్ జస్టిస్ ఈ ఓత్ని అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ యూజువల్లీ ఎప్పుడైనా కూడా ప్రెసిడెంటే ఎక్కువగా అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రెసిడెంటే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఆర్టికల్ 75 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ స్టేట్స్ అండి. ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ క్లియర్లీ స్టేట్స్ అని అంటున్నారు. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వాడతారో, అడ్జెక్టివ్ రిలేటెడ్ ఏదైతే ఎక్స్ట్రీమ్ అడ్జెక్టివ్స్ని వాడతారో కాన్స్టిట్యూషన్ రిలేటెడ్, వాటి టైంలో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. రైట్, సో ఏమంటున్నారు? క్లియర్లీ స్టేట్స్ దట్ ద లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ ద మెజారిటీ ఈజ్ టు బి అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. యూజువల్లీ కన్వెన్షన్ ప్రకారం ఎవరైతే మెజారిటీ ఉంటుందో వారినే ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది ఆర్టికల్ 75లో మెన్షన్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్, ఒక్కొక్కసారి మెజారిటీ లేకున్నా కూడా, అబ్సల్యూట్ మెజారిటీ వారికి లేకపోయినా కూడా ఎవరైతే గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతారో వారిని పిలిచి అడగడం జరుగుతూ ఉంటుంది. రైట్, సో ప్రెసిడెంట్ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో, వీరైతే ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతారో అనుకునే టైంలో వారిని పిలవడం అనేది జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి వారికి స్టేబుల్ ఆర్ అబ్సల్యూట్ మెజారిటీ రావాల్సిన అవసరం అనేది లేదు. యూజువల్లీ ఎవరికైతే అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందో వారిని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ అబ్సల్యూట్ మెజారిటీ రాని టైంలో ఎవరైతే హైయెస్ట్గా ఉన్నారో వారిని పిలవడం జరుగుతుంది. ఆర్ ఎవరైతే ఏదైతే కోలేషన్కి ఎక్కువ వచ్చాయో సీట్స్ వారిని పిలవడం అనేది జరుగుతుంది. ఆ టైంలో కూడా ప్రెసిడెంట్ అనేవారు డిస్క్రిషన్ మీద యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, ఎప్పుడైతే క్లియర్ మెజారిటీ రాకపోయినట్లయితే ప్రెసిడెంట్ తన డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేసి తనకు ఎవరైతే స్టేబుల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారో, తను నమ్ముతారో వారిని పిలిచి గవర్నమెంట్ని ఫామ్ చేయండి అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఎక్కడ క్లియర్లో మెన్షన్ చేయలేదు. ఆర్టికల్ 75లో క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేసినట్టు లేదు. స్టేట్మెంట్ నెంబర్ 2 కూడా రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 3లో ఏం చెప్తున్నారు? If the Prime Minister is a member of Rajya Sabha, he can nominate a minister who is a member of Lok Sabha to be its leader. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కనుక రాజ్యసభ నుండి ఉన్నట్లయితే ఎవరైతే లోక్సభలో తన మినిస్టర్ ఉంటారో ఆ మినిస్టర్ని ఆ లోక్సభకి లీడర్గా అపాయింట్ చేసే అవకాశం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభ నుంచి ఉన్నారు. రాజ్యసభ నుంచి ఉన్నప్పుడు తను లోక్సభ లీడర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఎక్కడైతే మెంబర్షిప్ ఉంటుందో అక్కడే లీడర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా లోక్సభ నుండి ఒక లీడర్ ఉండారు కదా. సో వారి పార్టీకి ఎవరైతే చెందిన వారు ఉంటారో ఒక మినిస్టర్ని అక్కడ లోక్సభకి ఒక లీడర్గా నామినేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మనం ఇట్లాంటి ఇన్స్టాన్స్ని చూసాము. ఎప్పుడు? డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 14 వరకు రాజ్యసభ నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. లోక్సభలో ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ప్రణబ్ ముఖర్జీ గారిని ఎక్కువ రోజులు లోక్సభ యొక్క లీడర్గా నామినేట్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే తను రాజ్యసభ నుంచి వస్తారో ప్రైమ్ మినిస్టర్, ఖచ్చితంగా లోక్సభ నుండి వారి యొక్క మినిస్టర్ ఎవరైనా కూడా ఆ లీడర్ ఆఫ్ ద లోక్సభగా నామినేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్, సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బి, ఓన్లీ 3. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రిలేటెడ్ ఏదైతే కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడగడం జరుగుతుంది. ద ప్రైమ్ మినిస్టర్ కెనాట్ ఓట్ డ్యూరింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇఫ్ హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. He cannot hold the office at any stage during his tenure without being a member of parliament. Statement number 3, he cannot be a member of any departmentally related standing committees. Right. So first దానిలో ఏమంటున్నారు, ప్రైమ్ మినిస్టర్ కెనాట్ ఓట్ డ్యూరింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇఫ్ హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ప్రైమ్ మినిస్టర్ కనుక రాజ్యసభ యొక్క మెంబర్ అయినట్లయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేస్తున్న టైంలో తాను ఓటింగ్లో పాల్గొనడానికి లేదు అని ఈ స్టేట్మెంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ హీ ఈస్ ఫ్రమ్ రాజ్యసభ, హీ కెనాట్ టేక్ పార్ట్ ఓటింగ్ ఇన్ ద లోక్సభ. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పాము, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 75(3) ఏం చెప్తుంది? ఆర్టికల్ 75(3) అనేది క్లియర్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అక్కడ పార్లమెంట్ అని కూడా వాడారు, వాళ్ళు లోక్సభ అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, అక్కడే పాస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ప్రెసిడెంట్ ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్, సో క్లారిఫికేషన్ అనేది కూడా ఏదైనా డిసిషన్ మీద జరుగుతున్నప్పుడు క్లారిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. హీ కెనాట్ హోల్డ్ ద ఆఫీస్ ఎట్ ఎనీ స్టేజ్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ వితౌట్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ యొక్క మెంబర్ కాకుండా ప్రైమ్ మినిస్టర్ తన పోస్ట్లోకి వెళ్ళలేరు అని చెప్పడం జరుగుతుంది. ఇది రైటా రాంగ్? ఎందుకు? మనం ఆల్రెడీ చూసాము, ఎవరైనా మినిస్టర్ కాకపోయినట్లయితే మినిస్టర్ని తీసుకున్న తర్వాత వితిన్ 6 months ఆ మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇదర్ లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా మెంబర్షిప్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనం ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ని ఇదివరకు చూసాం. ఇందిరాగాంధీ గారు 1966లో వెన్ షీ బికేమ్ ఎ ప్రైమ్ మినిస్టర్ షీ వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బట్ షీ గాట్ ఎలెక్టెడ్ లాటర్. ఈవెన్ దేవగౌడ ఎవరైతే 1996లో రావడం జరుగుతుంది, 1996లో హీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ వితౌట్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ అ ఎంపీ. తర్వాత ఎంపీగా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. రైట్. స్టేట్మెంట్ నెంబర్ 3, హీ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ఎన్ష్యూర్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్, స్పెసిఫికల్లీ స్పీకింగ్ ద ఫైనాన్షియల్ అకౌంటబిలిటీని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. దానికోసమే ఇవి ఎక్కువగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది, డిపార్ట్మెంటల్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి. ఇందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎవరైనా పార్టిసిపేట్ చేశారనుకోండి, దాని యొక్క ఇంటెన్షన్, దాని యొక్క ఆబ్జెక్టివ్ అనేది డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. అందువలన ఇందులో ఎటువంటి మినిస్టర్స్ అనేవారు మెంబర్స్గా ఉండరు. ఎప్పుడైనా కూడా మినిస్టర్స్ అనేవారు ఉండరు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇందులో ఉండరు. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ A1 and 3 ఓన్లీ. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 3, విత్ రెఫరెన్స్ టు ద పవర్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, he recommends the person who can be appointed as a ministers by the president. He allocates and reshuffles various portfolios among the ministers. Statement number 3, he can ask a minister to resign or advise the president to dismiss him in case of difference of opinion. రైట్. సో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎవరైతే పర్సన్స్ని ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారో వారిని మాత్రమే ప్రెసిడెంట్ అపాయింట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో ఆర్టికల్ 75(1) says that the prime minister recommends the names for council of ministers to the president and president must appoint ministers only on the ప్రైమ్ మినిస్టర్స్ రికమెండేషన్. ప్రైమ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్ మేరకు మాత్రమే ప్రెసిడెంట్ అపాయింట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో హీ రికమెండ్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏముంది? హీ అలొకేట్స్ అండ్ రీషఫల్స్ వేరియస్ పోర్ట్ఫోలియోస్ అమాంగ్ ద మినిస్టర్స్. ఆబ్వియస్లీ ట్రూ. ప్రైమ్ మినిస్టర్ రికమెండ్స్ ద portfolios to the
మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అనేవారే ఆ పోర్ట్ఫోలియోస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హీ అలొకేట్స్ అండ్ రీషఫుల్స్ వేరియస్ పోర్ట్ఫోలియోస్ అమాంగ్ ద మినిస్టర్స్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ నెంబర్ వచ్చేసి 77 అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. 77/3 ఏం చెప్తుంది క్లియర్గా? ద ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ ద అలొకేషన్ ఆఫ్ బిజినెస్ అమాంగ్ ద మినిస్టర్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే బిజినెస్ ఉందో వాటిని మినిస్టర్స్ మధ్యలో డిస్కస్ చేయడం, అలొకేట్ చేయడం అనేది ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రెరోగేటివ్గా డిసైడ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. హీ కెన్ ఆస్క్ ఏ మినిస్టర్ టు రిజైన్ ఆర్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిస్మిస్ హిమ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. రైట్. సో కలెక్టివ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని ప్రకారం అందరూ మినిస్టర్స్ కూడా ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ని, ఇండీడ్ ఎవరెక్కడ మన ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్లెజర్ని పొందాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాన్నే మనం ఇండివిజువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని కూడా పిలవడం జరిగింది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండడం అనేది చూసాము. రైట్. సో హీ కెన్ ఆస్క్, ఎవరైనా పర్ఫార్మెన్స్ అనేది నచ్చకపోయినట్లయితే హీ కెన్ ఆస్క్ ద పర్టికులర్ మినిస్టర్ టు రిజైన్ టు రెండర్ ద రిజిగ్నేషన్. ఒకవేళ తను రిజిగ్నేషన్ అనేది ఇవ్వకపోయినట్లయితే ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. ఎవరైతే పర్టికులర్ మినిస్టర్స్ ఉన్నారో ఆ మినిస్టర్ని డిస్మిస్ చేయండి అని ప్రెసిడెంట్కి కూడా రికమెండ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబో. ఇక్కడ మనం కరెక్ట్ అడిగారు కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విత్ రెఫరెన్స్ టు ద పవర్స్ ఎంజాయిడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. చూడండి, ఇన్కరెక్ట్ అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కరెక్ట్ ఇన్కరెక్ట్ అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు తెలిసిన కాన్సెప్ట్ దగ్గర మనం మిస్టేక్ చేసి ఎప్పుడూ రాకూడదు. సో ఆప్షన్ ఏ, హీ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ విత్ రిగార్డ్ టు ద సమ్మనింగ్ ఆర్ అండ్ ప్రొరోగింగ్ ఆఫ్ ద సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్. స్టేట్మెంట్ నెంబర్ బి ఏం చెప్తున్నారు ఇక్కడ? హీ కెన్ రికమెండ్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ టు ద ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్. స్టేట్మెంట్ నెంబర్ సి, he can recommend the dissolution of the Rajya Sabha to the president at any time. Statement number 3, he announces the government policies on the floor of the house. See, statement number 1 అనేది రైట్ ఆ రాంగా? స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది కరెక్ట్. ప్రెసిడెంట్ along with the council of ministers, rather council of ministers headed by the prime minister of India recommends president to summon or prorogue the parliament. రైట్. సో ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది? ఆర్టికల్ 85 ప్రకారం అనేది ఇది జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ఇండీడ్ కరెక్ట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో హీ కెన్ రికమెండ్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ టు ద ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్. ఏం చెప్తుంది ఆర్టికల్ 85(2)(b? ప్రైమ్ మినిస్టర్ కెన్ రికమెండ్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ టు ద ప్రెసిడెంట్ బిఫోర్ ఇట్స్ టర్మ్ ఎండ్స్. రైట్. ఆ టర్మ్ అనేది కంప్లీట్గా ఎండ్ అవ్వక ముందే మన ప్రెసిడెంట్కి దాన్ని డిజాల్వ్ చేయమని ప్రైమ్ మినిస్టర్ చెప్పే అధికారం అనేది ఉంది. యూజువల్లీ ఎలక్షన్ టైంలో ఇంకా ఒక 2-3 months ఉంటుంది, కానీ అప్పుడే ముందు ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. 2019లో కూడా నరేంద్ర మోదీ గారు అలానే చేయడం అనేది జరిగింది. రైట్. కొంచెం టెన్యూర్ ఉండింది, స్టిల్ దే వెంట్ అహెడ్. సో టర్మ్ అవ్వకముందు కూడా వెళ్ళే అధికారం అనేది ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. ఆ ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ దాన్ని డిజాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కూడా కరెక్ట్. ఆప్షన్ సిలో ఏం చెప్తున్నారు? హీ కెన్ రికమెండ్ ద డిజల్యూషన్ ఆఫ్ ద రాజ్యసభ టు ద ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్. కానీ రాజ్యసభ ఏంటి? రాజ్యసభ అనేది ఒక పర్మనెంట్ హౌస్. ఇట్ కెన్ నాట్ బి డిజాల్వ్డ్. ఓన్లీ 1/3 members ఆఫ్ ఇట్ గెట్స్ రిటైర్డ్ ఫర్ ఎవ్రీ 2 years. ప్రతి 2 yearsకి ఓన్లీ 1/3 members రిటైర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ద హౌస్ హ్యాస్ ఏ హోల్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. రైట్. సో హౌస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇట్ కెన్ నెవర్ బి డిజాల్వ్డ్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ సి అనేది రాంగ్. ఆప్షన్ డి కూడా ఒకసారి చూద్దాం. హీ అనౌన్సెస్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అఫ్ కోర్స్ ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద చీఫ్ స్పోక్ పర్సన్ ఆఫ్ ద గవర్నమెంట్. హీ అనౌన్సెస్ ఆల్ మేజర్ పాలసీ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ ఇన్ ద లోక్సభ ఆర్ ఇన్ ద పార్లమెంట్. రైట్. సో ఇది రైట్ స్టేట్మెంట్. ఆన్సర్ వచ్చేసి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఎవరి గురించి ఆర్ కింద ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ మనకి ఇచ్చారో ఈ ఆఫీసెస్లో ఎవరి గురించి ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ రిలేటెడ్ దాని గురించి ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది అని అడుగుతున్నారు. ద ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఎలక్షన్ కమిషనర్స్, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్
హైకోర్ట్స్. మనకు తెలుసు ఎలక్షన్ కమిషన్స్ ఆర్టికల్ నెంబర్ ఎంత, ఆర్టికల్ నెంబర్ వచ్చేసి ఆర్టికల్ 324. అపాయింట్మెంట్ రిలేటెడ్ వచ్చేసి ఆఫ్ 2. ఎలక్షన్ కమిషనర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, రైట్. సో ప్రైమ్ మినిస్టరే వీటిని రికమెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్స్ని. సెకండ్ వచ్చేసి చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఆర్టికల్ నెంబర్ వచ్చేసి ఆర్టికల్ 316. The chairman and members of the Union Public Service Commissions are appointed by the President. However, this appointment is based on the advice rendered by the Council of Ministers headed by the Prime Minister. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వారి యొక్క అడ్వైస్ మేరకు మాత్రమే వీరిని అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టేట్మెంట్ నెంబర్ 3, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ నెంబర్ వచ్చేసి ఆర్టికల్ 280 ద్వారా అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఎవ్రీ 5 years, రైట్, బేస్డ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, రైట్. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఆర్టికల్ నెంబర్ వచ్చేసి 280. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా కూడా ఈ అపాయింట్మెంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరైతే సుప్రీంకోర్టులో ఉంటారో వారిని కన్సల్ట్ చేయడం అనేది జరుగుతుంది, గవర్నర్ని కన్సల్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నాట్ బేస్డ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ మీద వీరిని అపాయింట్మెంట్ చేయడం అనేది జరగదు. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కానీ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఏదైతే కొలీజియం సిస్టమ్ ఉందో ఆ కొలీజియం సిస్టమ్ అనేది మొత్తం ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ని కూడా కన్సల్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ వచ్చేసి ఇది రాంగ్. బై ద వే ఆర్టికల్ నెంబర్ ఎంత, ఏ ఆర్టికల్ బేస్ మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది? ఆర్టికల్ 217 కింద అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది కాదు, మనకు కావాల్సింది ఓన్లీ 1, 2, 3, రైట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. స్టేట్మెంట్ నెంబర్ 1, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ద ప్రైమ్ మినిస్టర్. The council comes into existence only after the Prime Minister has taken the oath of office. The death of Prime Minister automatically brings about the dissolution of the Council of Ministers. Which of the above statements is correct అని అడగడం జరుగుతూ ఉంది. స్టేట్మెంట్ నెంబర్ 1లో ఏం చెప్తున్నారు? ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద ప్రైమ్ మినిస్టర్స్, రైట్. ఇక్కడ ఏమంటున్నారు? కెన్ ఎగ్జిస్ట్ అని అడగడం జరుగుతుంది. బట్ మనకేం తెలుసు? ప్రైమ్ మినిస్టర్ ఉంటేనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఉంటుంది. 71 ఏదైతే 74(1)లో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేయబడిన తర్వాత హీ రికమెండ్స్ ఆల్ ద మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్. తన యొక్క రికమెండేషన్ మేరకే ప్రెసిడెంట్ వారిని అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఎవరు? నథింగ్ బట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ మేరకు మాత్రమే వీరు ఉండడం అనేది చూస్తూ ఉంటాము. సో వితౌట్ ఎ ప్రైమ్ మినిస్టర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ నాట్ ఎగ్జిస్ట్, సీజెస్ టు ఎగ్జిట్. మనం చూసాము ఎప్పుడైనా కూడా ఇందిరాగాంధీ చనిపోవడం జరిగింది 1984లో. ఆ టైంలో ఏం జరిగింది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఆటోమేటికల్లీ రిజైన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఆటోమేటికల్లీ సీజ్ టు ఎగ్జిస్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ కొత్త ప్రైమ్ మినిస్టర్ అజ్యూమ్ చేస్తారో వారితో పాటు మిగిలిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఓత్ ఆఫ్ సీక్రెసీ అనేది టేకప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో వితౌట్ ద ప్రైమ్ మినిస్టర్ అనేది ఉండదు. ఇక్కడ ఏమన్నారు? మనకి ఇది కెన్ ఎగ్జిస్ట్ అన్నారు కాబట్టి స్టేట్మెంట్ అనేది రాంగ్. ది కౌన్సిల్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టేకెన్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. ఇట్ ఈస్ ట్రూ. ఎప్పుడైనా కూడా ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా తన ఓత్ ఆఫ్ ఆఫీస్ని తీసుకుంటారో ఆ తర్వాతే ఇది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. 75(1) ప్రకారం ఏం జరుగుతుంది? ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్, ఓన్లీ దెన్ ద మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్. ఇక్కడ కూడా మనకు సేమ్ నెంబర్ 74 అని చెప్పాను కానీ 75 అది. ఆర్టికల్ 75 ప్రకారం ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారో ఆ తర్వాత మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ప్రైమ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్ మేరకు అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 75(1) డీల్స్ విత్ దట్ particular thing. The death of prime minister automatically brings about the dissolution of the council of ministers, right.
ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ యొక్క డెత్ వస్తుంది అనుకోండి, ఆ టైంలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఆటోమేటికల్లీ డిజాల్వ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్తో పాటు మిగిలిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఓత్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. చాలాసార్లు మనం చూడడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ డెత్ ఎప్పుడైతే 1964లో జరిగిందో అప్పుడు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంప్లీట్లీ ఇట్ వాస్ డిజాల్వ్డ్. న్యూ పీఎం లాల్ బహదూర్ శాస్త్రి వస్తారు. లాల్ బహదూర్ శాస్త్రితో పాటు మిగిలిన ఎవరైతే సిఓఎంలో ఉంటారో అందరూ కూడా ఓత్ అనేది తీసుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. మనం స్టేట్ లెవెల్లో చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అప్పుడున్న మంత్రివర్గం ఏదైతే ఉందో ఆటోమేటికల్ డిజాల్వ్ అయిపోయింది. కొత్తగా వచ్చిన మన చీఫ్ మినిస్టర్ తర్వాత అందరూ మినిస్టర్స్ కూడా మళ్ళీ ఓత్ తీసుకోవడం అనేది మనం చూసాము, రైట్. సో ఇట్ ఆటోమేటికల్లీ బ్రింగ్స్ అబౌట్ ద డిజల్యూషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ తన టీంని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కొత్తగా వచ్చిన ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వారు తన టీంని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ లైక్ చూసింగ్ యువర్ ఓన్ టీమ్, రైట్. సో వారు చూస్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 and 3, రైట్. సో ఇక్కడ 2 అనేది కూడా రైట్. మనకు వచ్చేసి సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఓన్లీ 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద సెంటర్ షెల్ నాట్ ఎక్సీడ్ 10% of the total strength of the Lok Sabha. The Council of Ministers shall be collectively responsible to the Lok Sabha and Rajya Sabha. A member of either House of Parliament belonging to any political party who is disqualified on the grounds of defection shall be disqualified from being appointed as a minister. Right. So statement 1 లో ఏమడుగుతున్నారు? The number of ministers including the prime minister in the center shall not exceed 10%. ఇక్కడ నెంబర్ ఫిగర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. 10% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్ సభ అంటున్నారు. ఇక్కడ 10% అయింది. 10% అనేది కాదు, ఇక్కడ ఉన్నది ఏంటి 15%, రైట్. సో ఏ అమెండ్మెంట్ ప్రకారం దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది? 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం దీన్ని అమెండ్మెంట్ తీసుకురావడం అనేది జరిగింది. 2003లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అప్పటి వరకు ఏం జరుగుతుంది? మినిస్ట్రీ సైజ్ అనేది పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక మినిస్ట్రీని క్రియేట్ చేయడం, ఎవ్రీ డిపార్ట్మెంట్ని ఒక మినిస్ట్రీగా తయారు చేసి ఎక్కువ మందిని అకామిడేట్ చేయడం అనేది జరుగుతూ వస్తూ ఉండింది. కోalition పాలిటిక్స్లో భాగంగా చాలా ఎక్కువ మందికి మినిస్ట్రీస్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని పార్లమెంట్ యొక్క టోటల్ మెంబర్షిప్లో 15% కంటే ఎక్కువగా ఇవ్వకూడదు అని ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. 15% ఎంత? 15% ఆఫ్ 543. సో అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 81 అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో టోటల్ మినిస్టర్స్ అనేవారు 81 కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది లేదు. వెదర్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎక్స్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ఇట్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇట్ కెనాట్ బి మోర్ దెన్ 81, రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 2, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్ సభ అండ్ రాజ్యసభ, రైట్. సో ఆర్టికల్ 75(3) ఏం చెప్తుంది? దే ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని చెప్పడం జరుగుతుంది. రాజ్యసభ గురించి అక్కడ మెన్షనింగ్ అనేది చేయదు. లోక్సభకి రెస్పాన్సిబుల్ అంటే ఏంటనంటూ, ఒకవేళ లోక్సభ కనుక నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేసినట్లయితే ద ఎంటైర్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ టు రిసైన్, రైట్. సో అది మన ఏదైతే ఉందో ఇక్కడ కాన్ఫిడెన్స్ అనే పదం ఏదైతే ఉందో, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే పదం ఉందో దాన్ని జస్టిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసాం. 1979లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అనేది కాన్ఫిడెన్స్ ఓట్లో ఓడిపోయినప్పుడు వారు రిజైన్ చేయడం అనేది జరిగింది, రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 3లో ఏం చెప్పారు? ఏ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ బిలాంగింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ హూ ఈస్ డిస్క్వాలిఫైడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ మినిస్టర్ అని అంటున్నారు. ఇది కూడా 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే. ఒకవేళ ఏదైనా మెంబర్ అనేవారు యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అయితే వారిని మినిస్టర్గా అపాయింట్మెంట్ చేయడానికి వీలు లేదు. అప్పటి వరకు మన క్లాస్ ఏముంది? ఒకవేళ నార్మల్గా యాంటీ డిఫెక్షన్ కింద మినిస్టర్ ఆర్ మెంబర్షిప్ అనేది పోతుంది. మెంబర్షిప్ కాని వాళ్ళని కూడా మనం మినిస్టర్గా అపాయింట్ చేసే ఛాన్స్ అనేది ఉంది, ప్రొవైడెడ్ వితిన్ 6 monthsలో వారు మళ్ళీ ఎలక్ట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో 6 months పీరియడ్ వరకు వారిని ఎవరైతే డిస్క్వాలిఫై అయిన వారిని కూడా మనం మినిస్టర్గా అపాయింట్ చేసే స్కోప్ అనేది ఉండింది. దీన్ని ఫిల్ చేయడానికి ఇది ఒక వాయిడ్ లా ఉంది కదా, సో దీన్ని ఫిల్ చేయడానికి 91 అది కూడా మళ్ళీ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో క్లియర్గా చెప్పారు. ఇఫ్ ఏ మెంబర్ ఈస్ డిస్క్వాలిఫైడ్ అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా దే కెన్ నాట్ బి అపాయింటెడ్ యాజ్ ఏ మినిస్టర్ అగైన్. దే కెన్ నాట్ బి అపాయింటెడ్ యాజ్ ఏ మినిస్టర్, రైట్. సో ఇది వచ్చేసి స్టేట్మెంట్ వచ్చేసి రైటా రాంగా? స్టేట్మెంట్ వచ్చేసి
కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఏంటి? వాట్స్ ఆన్సర్? ఆన్సర్ ఓన్లీ 3. ఆన్సర్ ఈస్ ఓన్లీ 3. ఇది రాంగే, ఇది రాంగే. ఇక్కడ మనకి 15% రావాలి. ఇక్కడ వచ్చేసి రాజ్యసభ అనేది మనకి అసలు కౌంట్లోకి రాదు. ఓన్లీ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ద సోల్ డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు చూస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ద ప్రెసిడెంట్ కెన్ రిఫ్యూజ్ టు యాక్ట్ on the advice of Council of Ministers. The President can ask the Council of Ministers to reconsider the advice given to him, but he must act in accordance with the advice after such reconsideration. Statement number 4. It is the duty of the Prime Minister to communicate to the President any decisions of the Council of Ministers that relate to administration affairs of the Union. Right. So statement 1 lo emaduthunaru, it is the sole discretion of the President to choose the Council of మినిస్టర్స్. మనం ఇందాక చూసాం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది? ప్రెసిడెంట్ రికమెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పాను కదా, ఆర్టికల్ 75(1) ప్రకారం, ఆర్టికల్ 75(1) ప్రకారం ప్రెసిడెంట్ ఎవరినైతే అపాయింట్ చేయాలి, ఎవరిని అపాయింట్ చేస్తారు, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారో వారిని మాత్రమే అపాయింట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. తనకి ఎటువంటి ఇండిపెండెంట్ డిస్క్రిషనరీ పవర్ అంటూ లేదు. దే కెన్ బి చూజన్ ఆర్ రికమెండెడ్ ఓన్లీ బై ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ మాత్రమే ఇక్కడ రికమెండ్ చేసే అధికారం అనేది ఉంటుంది. రైట్. సో ఇది వచ్చేసి రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 2. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నారు? ద ప్రెసిడెంట్ కెన్ రిఫ్యూజ్ టు యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్ రిఫ్యూజ్ టు యాక్ట్? నో, ప్రెసిడెంట్ కెన్ నాట్ రిఫ్యూజ్ టు యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇన్ఫాక్ట్ 74(1) ఏం చెప్తూ ఉంటుంది? ద ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ టు యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ముందు ఏముంది? హీ మే అని ఉండింది. కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా హీ షుడ్ అని తీసుకురావడం అనేది జరిగింది. ద ప్రెసిడెంట్ కెనాట్ రిఫ్యూజ్ టు యాక్ట్ ఆన్ దేర్ అడ్వైస్ అనేది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం. 44th ఏం చేశారు? 44th ఒకసారి రీకన్సిడర్ చేయడానికి మళ్ళీ తిరిగి పంపే అవకాశాన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేయడం అనేది జరిగింది. ఇన్ బోత్ ద కేసెస్ హీ మస్ట్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్. బట్ 44th తర్వాత ఏం చేశారు? ఒకసారి మీరు మళ్ళీ చూడండి అనే ఒక ప్రొవిజన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ వాళ్ళు రీకన్సిడర్ చేసిన డిసిషన్ని ఆర్ అదే డిసిషన్ని యాజ్ ఇట్ ఈస్గా పంపించినట్లయితే ప్రెసిడెంట్ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద డిసిషన్, అకార్డింగ్ టు ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రతిసారి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ అనేది ఇక్కడ మన గ్రాంటెడ్గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఎవరైనా రిజైన్ చేయమని అడుగుతారు కదా, ఎవరైనా రిజైన్ చేయమని అడిగినప్పుడు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ తన సోల్ డిస్క్రిషన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే లోక్సభని డిజాల్వ్ చేయమని అంటారో అప్పుడు కూడా ఇది ప్రైమ్ మినిస్టర్ యొక్క సోల్ డిస్క్రిషన్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. అదర్వైజ్ ఏదైతే రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అనేవి ప్రెసిడెంట్ ఎప్పుడైనా రికమెండ్ చేస్తున్నారంటే ఇట్ షుడ్ బి లైక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 3లో ఏమంటున్నారు? ద ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు రీకన్సిడర్ ద అడ్వైస్ గివెన్ టు హిమ్, బట్ హీ మస్ట్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్ తర్వాత ఖచ్చితంగా ప్రెసిడెంట్ దాన్ని అమలు పరచాల్సిందే అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్. ఇందాక చెప్పాను కదా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ ద ప్రెసిడెంట్ కెన్ సెండ్ బ్యాక్ ఏ డిసిషన్ ఫర్ the reconsideration of Council of Ministers. Right. If the Council of Ministers sends the same advice again, the President must accept it. Right. So, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. 4th స్టేట్మెంట్లో ఏం చెప్పారు? 4th స్టేట్మెంట్లో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్ ఎనీ డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేట్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఎఫైర్స్ ఆఫ్ ద యూనియన్. అడ్మినిస్ట్రేషన్ ఎఫైర్స్ ఆఫ్ ద యూనియన్ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ఇది చూడడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ వచ్చేసి 78 ప్రకారం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ మస్ట్ ఇన్ఫార్మ్ ద ప్రెసిడెంట్ అబౌట్ ఆల్ డిసిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు ఆర్ లెజిస్లేషన్ బిజినెస్ ఏదైతే ఉందో అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ చేయట్లేదు ప్రెసిడెంట్ కూడా ప్రొయాక్టివ్గా అడిగే అవకాశం అనేది ఉంటుంది. హీ మే సీక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నెన్స్. ఏదైతే యూనియన్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ప్రెసిడెంట్ తన ప్రొయాక్టివ్గా కూడా అడిగి తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. 78 ఆర్టికల్ అనేది దీన్ని డీల్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. సో స్టేట్మెంట్ 4 ఈస్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. స్టేట్మెంట్ నెంబర్ 1, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ వైల్ అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. స్టేట్మెంట్ నెంబర్ 2,
A person who is not a member of either house of parliament can also be appointed as a minister. Statement number 3. A minister who is member of one house of parliament does not have the right to speak and to take part in the proceedings of other house. Right. So important question. ఫస్ట్ వన్లో ఏమడుతున్నారు, మనం ఆల్రెడీ చూసాము. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ వైల్ ద అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్. సో ఏంటి ఆర్టికల్ నెంబర్ వచ్చేసి ఆర్టికల్ 75(1). రైట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ ఆల్సో బీ అపాయింటెడ్ యాజ్ ఎ మినిస్టర్. ఇది కూడా రైట్. ఎవరైనా కూడా మెంబర్ కాకపోయినా కూడా అపాయింట్ చేసే అధికారం అనేది ఉంటుంది. కానీ 6 months లోపల ఖచ్చితంగా ఏదో ఒక సభ నుండి ఎలక్ట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎవరు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1991లో ఫైనాన్స్ మినిస్టర్ని టేకప్ చేసినప్పుడు తన ఏ హౌస్లో కూడా మెంబర్ కారు, కానీ కొన్ని రోజుల తర్వాత రాజ్యసభ నుండి ఎలక్ట్ కావడం అనేది జరిగింది. రైట్. సో ఇది కూడా కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3 ఏం చెప్పారు, ఎ మినిస్టర్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ వన్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ డస్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ అదర్ హౌస్. ఎక్కడ రైట్ టు స్పీక్ అనేది లేదు అని అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ మనకు చెప్పాను కదా, 2004 నుంచి 2014 వరకు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి రాజ్యసభ నుండి రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ లోక్సభలో ఎన్నో డిబేట్స్లో తాను ప్రొయాక్టివ్గా పాల్గొనడం అనేది మనం చూసాము. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. హీ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద డిస్కషన్, ఏదైతే డిస్కషన్ ఉందో ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాటిలో చేసే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఓటింగ్ రైట్స్ అనేవి మాత్రమే ఉండవు. సో స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఓన్లీ 1 and 2. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఏం చెప్తున్నారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ఏ ప్రైమ్ మినిస్ట్రియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ద డిసిషన్స్ ఆర్ టేకెన్ వెరీ ఫాస్ట్. ద టర్మ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ నాట్ ఫిక్స్డ్. A person must prove his majority in the Lok Sabha before he is appointed as the prime minister. వీటిలలో ఏది నాట్ కరెక్ట్ అని అడగడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇన్ ఏ ప్రైమ్ మినిస్ట్రియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ద డిసిషన్స్ ఆర్ వెరీ ఫాస్ట్. ఇది రైటా రాంగా? ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ ఫామ్లో డిసిషన్స్ అనేవి చాలా స్లోగా తీసుకుంటారని ఒక అపవాదు అనేది ఉంది. ఎందుకు అనంటే ఎక్కువ డెలిబరేషన్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. రైట్. సో ఎక్కువ డిబేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ కన్సెన్సస్ బేస్ కోసం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. కోalition గవర్నమెంట్ అయితే ఇంకా ఎక్కువగా టైం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో డిసిషన్ మేకింగ్ అనేది చాలా టఫ్ ప్రాసెస్గా, డిలేడ్ ప్రాసెస్గా ఉంటుంది. బ్యూరోక్రాటిక్ డిలే అనేది ఎక్కువగా ఉంటుంది అని ప్రైమ్ మినిస్టర్ మోడల్ని మనం క్రిటిసైజ్ చేయడం అనేది కూడా చూస్తూ ఉంటాము. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ద టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ప్రైమ్ మినిస్టర్ యొక్క టర్మ్ అనేది ఫిక్స్గా లేదు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ టర్మ్. హీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక్కడ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ టు హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకు తను కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు ఇక్కడ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్తున్నాము? ఒక్కసారి కనుక ఎక్కడైతే లోక్సభలో మెజారిటీ పోయినప్పుడు కూడా ఆర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకవేళ పాస్ అయినట్లు కూడా అప్పుడు ప్రెసిడెంట్ కెన్ డైరెక్ట్లీ డిస్మిస్ ద గవర్నమెంట్. అన్నింటికి ఆర్టికల్ 75 అనేది పిక్చర్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది ఏంటి? స్టేట్మెంట్ వచ్చేసి రైట్ స్టేట్మెంట్. ఎ పర్సన్ మస్ట్ ప్రూవ్ హిస్ మెజారిటీ ఇన్ ద లోక్సభ బిఫోర్ హీ ఈస్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అవ్వకముందుకే తన యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అని స్టేట్మెంట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది రాంగ్. ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఫస్ట్ అండ్ దెన్ హీ ప్రూవ్స్ ద మెజారిటీ ఇన్ ద Lok Sabha. PM does not have to prove their majority before their appointment but must do through a vote of confidence. ని తానే తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో స్టిపులేటెడ్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపల తన మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఏమైంది? 1996లో అటల్ బిహారీ వాజ్పేయి వాజ్ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ బట్ హీ లాస్ట్ ద ఫ్లోర్ టెస్ట్ విత్ ఇన్ 13 days లోపలనే ఫ్లోర్ టెస్ట్ని ఓడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఏవి నాట్ కరెక్ట్ అని అడగడం జరుగుతుంది. సో ఏవి నాట్ కరెక్ట్ అంటే ఇక్కడ మనకేంటి 1 and 3 ఆర్ నాట్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు? విత్ రెఫరెన్స్ టు ద ఎగ్జిక్యూటివ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Only ministers can be called as the executive.
ఆల్ యూనియన్ మినిస్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ద ప్రెసిడెంట్ ఈస్ వెస్టెడ్ విత్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ఓన్లీ మినిస్టర్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్. ఇందులో చేంజెస్ ఏంటి, మినిస్టర్స్ మాత్రమే కాదు, ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ఈవెన్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, రైట్. సో అందరినీ కలిపి ఎగ్జిక్యూటివ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ మినిస్టర్స్ మాత్రమే కాకుండా ప్రెసిడెంట్ ఉండడం జరుగుతుంది, వైస్ ప్రెసిడెంట్ ఉండడం జరుగుతుంది, అదేవిధంగా సివిల్ సర్వెంట్, ఈవెన్ అటార్నీ జనరల్ కూడా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అటార్నీ జనరల్ కూడా ఇందులో ఉండడం అనేది చూస్తూ ఉంటాము. సో సెకండ్ ఏం చెప్తున్నారు, ఆల్ యూనియన్ మినిస్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్స్. లెజిస్లేచర్స్లో అందరూ యూనియన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లెజిస్లేచర్స్లో ఉన్నారు అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇది రైటా, కాకపోవచ్చు. ఒక్కొక్కసారి మినిస్టర్ అనేవారు ఈదర్ హౌజెస్కి చెందకపోవచ్చు, కానీ 6 months లోపల ఏదో ఒక హౌస్ నుంచి వెళ్ళి ఎన్నిక కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ అంతకు ముందే మినిస్టర్షిప్ని తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. ద ప్రెసిడెంట్ ఈస్ వెస్టెడ్ విత్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. స్టేట్మెంట్ అనేది కరెక్టా? స్టేట్మెంట్ అనేది ఆల్రెడీ మనం చూసాం. ఆర్టికల్ 53 ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈస్ వెస్టెడ్ విత్ ద ప్రెసిడెంట్ బట్ ఈస్ ఎక్సర్సైజ్డ్ by the Prime Minister and Council of Ministers. The presidential is the constitutional head of the executive, but the real power lies with the PM and his ministers. PM and ministers దగ్గరనే ఇది ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఫిగరేటివ్ హెడ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. హెడ్ ఆఫ్ ద స్టేట్ అన్నా ఆర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అన్నా కూడా ప్రెసిడెంటే చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ హెడ్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా అది ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ కరెక్ట్ అని అడిగారు, ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 3 is the right answer. Consider the following statements. The president shall make rules for the more convenient transaction of the business of the government of India. In India, there is no provision in the constitution for the system of legal responsibility of a minister, right. So statement 1 లో ఏం జరుగుతుంది, the president shall make rules for the more convenient transactions of the business of government of India. As per article 77 of 3, the president can make rules for more convenient transactions of business of government of India and allocate the responsibilities among the ministers, right. So ministers యొక్క responsibilities ని కూడా అలొకేట్ చేసే అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో దానికి కావాల్సిన రూల్స్ని ఫ్రేమ్ చేయాల్సిన అధికారం అనేది కూడా ఉంది, రైట్. సో దీని ప్రకారం ఏంటి, ప్రెసిడెంట్ కెన్ సెట్ ద రూల్స్ రిగార్డింగ్ హౌ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫంక్షన్స్, డిస్ట్రిబ్యూట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ అమాంగ్ ద మినిస్ట్రీస్ మధ్యలో. ఇప్పుడు మనం చూస్తాం డిఫెన్స్ మినిస్ట్రీ, ఫారెస్ట్ మినిస్ట్రీ, ఒక్కొక్క మినిస్ట్రీ అనేది సెగ్రిగేట్ అయిపోయింది కదా. అవన్నీ కూడా సెగ్రిగేషన్ అనేది ఒకప్పుడు ఆర్టికల్ 77 కిందనే జరగడం అనేది జరిగింది. ఆర్టికల్ 77 కిందనే జరగడం అనేది జరిగింది. దీని ప్రకారమే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెసెస్ రూల్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ యాక్ట్ అనేది 1961లో పాస్ చేయడం అనేది జరిగింది. వై, టు ఎన్ష్యూర్ స్మూత్ గవర్నెన్స్, ఎక్స్పర్టీస్ని ప్రమోట్ చేయడం, గవర్నెన్స్ని ఎఫెక్టివ్గా ప్రమోట్ చేయడం, గుడ్ గవర్నెన్స్ని తీసుకురావడం కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఇన్ ఇండియా దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ మినిస్టర్. సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ మినిస్టర్ ఏంటి, అసలు మీనింగ్ ఏంటి, సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏ మినిస్టర్ కెన్ బి హెల్డ్ లీగల్లీ అకౌంటబుల్ ఫర్ హిస్ అఫీషియల్ డిసిషన్స్ యాజ్ వెల్, అఫీషియల్ యాక్షన్స్ యాజ్ వెల్, రైట్. సో ఎప్పుడైతే తన డ్యూటీస్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు తను తీసుకున్న డ్యూటీస్కి, యాక్షన్స్కి తనని అఫీషియల్గా అకౌంటబిలిటీ కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, ఎక్కువ కంట్రీస్ లైక్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా వీటిలలో ఎక్కువగా ఇది ప్రాక్టీస్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక మినిస్టర్ అనేవారు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఒక కరప్షన్ చేసినప్పుడు, ఒక బ్రైబరీ తీసుకుంటున్నప్పుడు, ఇటువంటి చేసినప్పుడు మాత్రమే మనం వారిని క్రిమినల్గా, సివిల్గా వారిని అకౌంటబుల్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, వారు తీసుకున్న డిసిషన్స్ పట్ల కూడా వారిని అకౌంట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక పాలసీ తీసుకొచ్చారు, సపోజ్ మనకి తెలుసు ఆడ్ ఈవెన్ ఫార్ములా అనేది మనం ఢిల్లీలో ఫాలో అవుతున్నాం. దాన్ని తీసుకున్న మినిస్టర్ ఒకవేళ ఫార్ములా కనుక ఫెయిల్ అయినట్లయితే అది తీసుకున్న డెసిషన్ తీసుకున్న మినిస్టర్స్ని మనం ఏం పనిష్ చేయం. కానీ అక్కడ దాని ప్రకారం కూడా కోర్టుకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది, రైట్. సో వాళ్ళు తీసుకున్న యాక్షన్స్కి, డిసిషన్స్కి కూడా వారిని రెస్పాన్సిబుల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాలో వచ్చేసరికి ఓన్లీ వాళ్ళని కరప్షన్ ఛార్జెస్ ఆర్ సివిల్ ఆర్ క్రిమినల్ ప్రొసీజర్స్ మాత్రమే అకౌంటబుల్ చేసే అధికారం అనేది ఉంటుంది, రైట్. సో దెర్ ఈజ్ నో ప్రొవిజన్. ఆన్సర్ వచ్చేసి
both 1 and 2. Both 1 and 2 is the right answer. Right. So next question. If the Prime Minister of India belongs to the upper house, he will not be able to vote in his favor in the event of no confidence motion. He will not be able to speak on the budget in the lower house. He can make statement only in the upper house. He has to become a member of lower house within 6 months after being sworn in as Prime Minister. సో స్టేట్మెంట్ నెంబర్ 1 మనం ఆల్రెడీ చూసాము. ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేయడం జరుగుతుంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు వాటిలో డిబేట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది, డిస్కషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది, కానీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనల్ని ఏమడుతున్నారు ఎగ్జాక్ట్లీ, హీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఓట్ ఇన్ హీస్ ఫేవర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. సో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనం ఏమడిగారు, ఇదే కరెక్ట్గా చూడడం అనేది జరుగుతుంది. రైట్. ఇఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్ బిలాంగ్స్ టు ఇండియా, బిలాంగ్స్ టు ద అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది రైట్ స్టేట్మెంట్. సో క్వశ్చన్ నెంబర్ 14. అకార్డింగ్ టు విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ exceed 15% of the total members of the House of the People. మనం ఇందాకే చూసాము 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, 15% కంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇది అవసరం, అన్నెసెసరీ ఎక్స్పాన్షన్ని ప్రివెంట్ చేయడానికి, అదేవిధంగా పొలిటికల్ ఫేవరెటిజాన్ని తగ్గించడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎఫిషియన్సీని కూడా ప్రమోట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎఫిషియన్సీని కూడా ప్రమోట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం తీసుకొచ్చారు, ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో 10th షెడ్యూల్లో టు ప్రివెంట్ ద పొలిటికల్ డిఫెక్షన్స్, దాన్ని తీసుకురావడం అనేది జరిగింది 52nd కాన్స్టిట్యూషన్లో. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. అందుకే దీనిని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా రెఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఏవైతే పవర్స్ ఉన్నాయో పార్లమెంట్కి అండ్ ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్ పవర్స్ ఉన్నాయో వాటిని ఎక్కువగా స్ట్రెంథెన్ చేయడం అనేది జరిగింది. జ్యుడిషియరీని కౌంటర్ చేయడానికి వీటిని తీసుకురావడం జరిగింది. అందువల్ల లెజిస్లేటివ్ని, ఎగ్జిక్యూటివ్ని స్ట్రాంగ్ చేయడం అనేది జరిగింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు, 24th వచ్చేసి పార్లమెంట్ని ఎంపవర్మెంట్ చేయడం జరిగింది టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్తో ఏ పార్ట్ అయినా కూడా అమెండ్మెంట్ చేసే అధికారాన్ని పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. సో దే మేడ్ ద పార్లమెంట్ అబ్సల్యూట్ సావరిన్, పార్లమెంట్ సావరినిటీని తీసుకురావడానికి ఈ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి కూడా చూసుకోండి, ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది, లేదా డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అని కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద ఓత్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఓత్. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు అప్హోల్డ్ ద సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. రైట్. సో స్టేట్మెంట్ 1 ఏంటి, టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది రైట్ స్టేట్మెంట్. దిస్ ఈస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ ఓత్. మినిస్టర్ అనేది లాయల్గా ఉండడం కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ టు వర్క్ అకార్డింగ్ టు ఇట్స్ ప్రొవిజన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏమడుతున్నారు, టు అప్హోల్డ్ ద సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా. This phrase is included in the ministerial oath to ensure that each minister respects and upholds the unity and sovereignty of the nation. ఏదైతే సావర్నిటీ అండ్ యూనిటీ ఉందో నేషన్ది దాన్ని రెస్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికోసం అనేది దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. స్టేట్మెంట్ నెంబర్ 3 ఏంటి, టు ప్రిజర్వ్, టు ప్రొటెక్ట్ అండ్ టు డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ లా. ఇది మినిస్టర్కి ఓత్లో ఉంటుందా, ఉండదు. ఈ ఫ్రేజ్ అనేది మినిస్టర్ ఓత్లో ఉండదు. దిస్ ఫ్రేజ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీరియల్ ఓత్. మరి ఎక్కడ ఉంటుంది, ఇది ప్రెసిడెంట్ ఓత్లో ఉండడం అనేది ఉంటుంది. ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్, డిఫెండ్ అండ్ టు ఎన్షూర్ ద లా. ఏదైతే టు ప్రిజర్వ్, టు ప్రొటెక్ట్, డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్, అందుకే ప్రెసిడెంట్ని డిఫెండర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 60 ప్రకారం దీన్ని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎవరైతే మినిస్టర్స్ ఉన్నాయో వారు ఇక్కడ లాయల్గా ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
ఎప్పుడైనా కూడా టు డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది అండర్ ఆర్టికల్ 60. ఆర్టికల్ 60 ప్రకారం ప్రెసిడెంట్కి ఈ పవర్ని ఆర్ ఓత్ అండ్ అలిజెన్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2, A 1 and 2. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్? ఇందాక కూడా చూసాం యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు పార్ట్గా ఉండడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, గవర్నర్ ఉంటారా, గవర్నర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్లో పార్ట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉండడం జరుగుతుంది. వీరితో పాటు ఇంకెవరు ఉంటారు? వీరితో పాటు ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ కూడా ఉంటారు. ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ కూడా ఎగ్జిక్యూటివ్లో పార్ట్గా ఉండడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది రైట్ ఆన్సర్? 3 అనేది లేదు. 3 లేకపోతే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 to 4. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద వర్డ్ క్యాబినెట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. The Minister of State cannot attend cabinet meetings unless invited. The Prime Ministerial form of government as a word is mentioned in the Constitution. Right. So statement 1 em adutunnaru. The word cabinet is part of the Constitution since its inception. So Constitution అనేది మొదటగా తీసుకొచ్చినప్పటి నుండి క్యాబినెట్ అనే పదం అనేది అందులో ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. సో ఇది మొదటి నుంచి ఉందా? లేదు. 42nd కాదు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో దీన్ని మొదటగా యూజ్ చేయడం అనేది జరిగింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని మొదటగా యూజ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ యూజ్ చేశారు? ఆర్టికల్ 352 ఎమర్జెన్సీ రిలేటెడ్ ప్రొవిజన్స్కి ఏదైతే ఉన్నాయో వాటిని మాడిఫై చేస్తున్న టైంలో క్యాబినెట్ అన్న పదాన్ని మొదటగా వాడడం అనేది జరిగింది. మొదటగా కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ నుంచి వెళ్ళి లేదు. ఫస్ట్ అంటే ఎప్పుడైతే 1950లో మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నామో అప్పటి నుండి ఇది లేదు, అప్పటి నుండి ఇది లేదు. రైట్. సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ వర్డ్ అనేది ఇన్కార్పొరేట్ అనడం జరిగింది. రైట్. సో స్టేట్మెంట్ నెంబర్ 2, ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ కెన్ నాట్ అటెండ్ క్యాబినెట్ మీటింగ్ అన్లెస్ ఇన్వైటెడ్. రైట్. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ని క్యాబినెట్ మీటింగ్కి ఇన్వైట్ చేయకపోతే అటెండ్ అవ్వకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. సో దే ఆర్ జూనియర్స్. ఎవరు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ జూనియర్ మినిస్టర్స్ హూ అసిస్ట్ ద క్యాబినెట్ మినిస్టర్స్. రైట్. సో దే డు నాట్ ఆటోమేటికల్లీ అటెండ్ ఎనీ క్యాబినెట్ మీటింగ్. దే కెన్ అటెండ్ ద క్యాబినెట్ మీటింగ్ ఓన్లీ వెన్ దే ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్. వారిని ఇన్వైట్ చేసినప్పుడు మాత్రమే క్యాబినెట్ మీటింగ్స్లో అటెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ రెగ్యులర్ క్యాబినెట్ మీటింగ్స్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో వాటిలో వీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. రైట్. సో స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ వచ్చేసి ద వర్డ్ ఈజ్ పార్ట్ అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3, ద ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ ఎ వర్డ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ద ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని మెన్షన్ చేశారు అని చెప్పడం జరుగుతూ ఉంది. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ ద టర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ government. India follows parliamentary system where the council of ministers headed by the prime minister is collectively responsible to the Lok Sabha. Prime minister form or ఏదైతే పార్లమెంటరీ ఫామ్ అంటున్నామో పార్లమెంటరీ ఫామ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద లోక్ సభ. ఆర్టికల్ 75(3) అనేది తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. హౌవెవర్ ఇట్ డస్ నాట్ అఫీషియల్లీ స్టేట్ దట్ ద ఇండియా ఫాలోస్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఫాలో అవుతున్నామని ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనే వర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏమంటున్నారు, యాజ్ ఎ వర్డ్ ఈజ్ మెన్షన్ అని అంటున్నారు. యాజ్ ఎ వర్డ్ ఎక్కడ డైరెక్ట్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏంటి, నాట్ కరెక్ట్ అని అడగడం జరిగింది. నాట్ కరెక్ట్ అంటే ఆన్సర్ వచ్చేసి 1 and 3, ఆప్షన్ సి, ఓన్లీ 1 and 3. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద ఆర్టికల్ 74 of the Constitution, consider the following statement. In the original Constitution, there was no specific provision that made President bound by the advice of Council of Ministers. Statement number 2, the 42nd and the 44th Constitutional Amendment Acts made the President bound by the advice of the Council of Ministers. Statement number 3, such advice tendered to the President by the Ministers can be questioned in the Supreme Court of India.
Statement number 4, the president can exercise executive power without the aid and advice of council of ministers. Right. So statement 1 లో ఏమంటున్నారు, in the original constitution there was a no specific provision that made president bound by the advice of council of ministers. రైట్. ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే 1950లో వచ్చిందో ఆర్టికల్ 74 ఇట్ స్టేటెడ్ దట్ ప్రెసిడెంట్ మే యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, బట్ ఇట్ వాస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మ్యాండేటరీ. రైట్. సో అక్కడ మే అన్న వర్డ్ని యూజ్ చేయడం అనేది జరిగింది, అక్కడ మ్యాండేటరీ కాదు. కానీ ఇది ఒక అంబిగ్యూటీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ అనేవారు ఖచ్చితంగా ఫాలో అవ్వాలా వద్దా, లేదంటే తనకి ఏమైనా డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయా అనే ఒక అంబిగ్యూటీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేశారు, ఇట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు యాక్ట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు, ఇట్ అలౌడ్ ద ప్రెసిడెంట్ టు సెండ్ ద అడ్వైస్ ఫర్ రీకన్సిడరేషన్ ఫర్ వన్స్, ఒక్కసారి రీకన్సిడర్ చేయండి అని చూసే అవకాశాన్ని ఏర్పాటు చేసడం జరిగింది. బట్ ఇఫ్ ద సేమ్ అడ్వైస్ ఈస్ సెంట్ అగైన్ ద ప్రెసిడెంట్ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. రైట్. ప్రెసిడెంట్ కెన్ నాట్ రిఫ్యూజ్ ఇట్ ఎట్ దట్ పర్టికులర్ టైం. సో ప్రెసిడెంట్ వాళ్ళు ఖచ్చితంగా యాక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో ఇది కూడా కరెక్ట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్ నెంబర్ 3లో ఏమని చెప్తున్నారు, స్టేట్మెంట్ నెంబర్ 3లో సచ్ అడ్వైస్ టెండర్డ్ టు ద ప్రెసిడెంట్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయొచ్చు దీన్ని అని చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. యాజ్ పర్ ఆర్టికల్ 74 of 2, the advice given by prime minister or the ministers to the president cannot be questioned in any court including the సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టులో కూడా ఎక్కడ కూడా దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది లేదు, దీన్ని డిస్కస్ చేయకూడదు ఇన్ఫ్యాక్ట్. రైట్. సో ఇది వచ్చి రాంగ్. ద ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూటివ్ పవర్ వితౌట్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా తన ఎగ్జిక్యూటివ్ పవర్ని ఇండిపెండెంట్గా ఎక్సర్సైజ్ చేయకూడదు. హీ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇది వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఏమడిగారు, కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2. ఓన్లీ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ హిజ్ ఓన్ డిస్క్రిషన్ when no single political party has clear majority support in the Lok Sabha. Statement number 2, if the Council of Ministers loses the no confidence motion, then the President can dismiss the Council of Ministers. So statement 1 lo em cheptunnaru, President can appoint Prime Minister on his own discretion when no single political party has clear majority. రైట్. సో క్లియర్ సపోర్ట్ ఆర్ క్లియర్ మెజారిటీ అనేది లేకపోయినట్లయితే, ఇక్కడ మెజారిటీ అనేది కాదు క్లియర్ సపోర్ట్ అనేది కూడా, అంటే ఎక్స్టర్నల్గా కూడా వేరే వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ గవర్నర్ ఆర్ మనం రెగ్యులర్గా చూస్తాం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి వీరి సపోర్ట్ ఉంది, సో మేము స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతామని ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు రిటర్న్ ఫామ్లో సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని చూసిన తర్వాత వారిని గవర్నమెంట్ ఫామ్ చేయండి అనేది అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ అందుకే మెజారిటీ సపోర్ట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. రైట్. ఓన్లీ ఆన్ హిజ్ డిస్క్రిషన్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. రైట్. సో ఎప్పుడు ఎవరెవరిని పిలవచ్చు, ఈదర్ హీ కెన్ కాల్ ద లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ టు ప్రూవ్ హిస్ మెజారిటీ. రైట్. సో కోalition లీడర్ని కూడా ఫామ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఫామ్ అవ్వకపోయినట్లయితే ఫ్రెష్ ఎలక్షన్కి కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఏంటి, స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏమంటున్నారు, ఇఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లూజెస్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ దెన్ ప్రెసిడెంట్ కెన్ డిస్మిస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ స్టేట్మెంట్ రైటా? రైట్. యాజ్ పర్ ఆర్టికల్ 75(3) కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్ సభ. ఇఫ్ ద గవర్నమెంట్ లూజెస్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ నో లాంగర్ ద మెజారిటీ ఇన్ ద లోక్ సభ. రైట్. సో అప్పుడు ఏం చేస్తారు, ప్రెసిడెంట్ దాన్ని డిస్మిస్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ లోక్సభని డిజాల్వ్ చేయట్లేదు, ఓన్లీ ద గవర్నమెంట్ ఎవరైతే ఫామ్ చేశారో అంత ముందుకు ఆ గవర్నమెంట్ని తాను డిస్మిస్ చేస్తూ ఉన్నారు. హీ కెన్ డిస్మిస్ దట్ పర్టికులర్ గవర్నమెంట్. ఆన్సర్ వచ్చేసి ఏంటి, బోత్ 1 and 2. క్వశ్చన్ నెంబర్ 20, షాడో క్యాబినెట్ refers to a group of few elite cabinet members including the prime ministers, a group of council of ministers who are not cabinet members but are close to the
Prime Minister. A group of senior opposition members under the leadership of the leader of the opposition who mirrors each individual member of the cabinet. Statement number D. Statement number D లో ఏమడుతున్నారు? A group of senior most bureaucrats who assist the cabinet ministers in the policy formulation. పాలసీ ఫార్ములేషన్లో ఎవరైతే అసిస్ట్ చేస్తారో ఆ బ్యూరోక్రాట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏలో ఏం చెప్తున్నారు? A group of few elite cabinet ministers including the ప్రైమ్ మినిస్టర్స్. షాడో మినిస్టర్ అంటే అదా? షాడో మినిస్ట్రీ అంటే అసలు ఏంటి? షాడో మినిస్ట్రీ అనేది ఒక సిస్టమ్. అందులో ఏం చేస్తారు? ఎవరైతే ఆపోజిషన్ మెంబర్ ఉన్నారో ఆపోజిషన్ మెంబర్ అనేవారు పర్టికులర్ మినిస్ట్రీకి 1-to-1 మ్యాపింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ని యూజ్ చేయడం ద్వారా వాళ్ళు రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ షాడోయింగ్ సమ్వన్, రైట్? సో ప్రతి ఒక్క గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆపోజిషన్ మెంబర్ వాళ్ళు కరస్పాండింగ్ పర్సన్ని అపాయింట్ చేస్తూ ఆ మినిస్ట్రీ యొక్క యాక్టివిటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఆ ఎంపీకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? స్క్రూటినీ అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది, ఎవాల్యుయేషన్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ అనేది పడిపోయింది, వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు, అప్పుడు ఆల్టర్నేట్గా ఇమ్మీడియట్గా వాళ్ళకు ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది. ఇమ్మీడియట్ మెంబర్స్ అనేవారు అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ రెగ్యులర్ ఎలక్షన్ తర్వాత కూడా వీరినే ఆ పోర్ట్ఫోలియోస్కి అపాయింట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎఫిషియన్సీ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పర్టీస్ పెరుగుతూ ఉంటుంది. ట్రాకింగ్ ఆర్ రివ్యూయింగ్కి ఎక్కువగా ఉండే స్కోప్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, ఏ గ్రూప్ ఆఫ్ సీనియర్ అపోజిషన్ మెంబర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద అపోజిషన్ హూ మిర్రర్స్ ఈచ్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్. ప్రతి ఒక్క మెంబర్ని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మెంబర్ని అబ్జర్వ్ చేసే అవకాశం అనేది ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ కెన్ నాట్ బి గివెన్ ఇండిపెండెంట్ చార్జ్. ద డిప్యూటీ మినిస్టర్స్ కెన్ టేక్ ఇండిపెండెంట్ చార్జ్, రైట్? సో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ కాదు, కానీ అడిగే అవకాశం అనేది ఉంటుంది, రైట్? సో ద మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ కాంట్ బి గివెన్ ఇండిపెండెంట్ చార్జ్. ఇది రైటా రాంగా? ఇది రాంగ్. మినిస్టర్ ఆఫ్ స్టేట్స్కి ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. చిరంజీవి గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ తీసుకున్నప్పుడు మినిస్టర్ టూరిజం డిపార్ట్మెంట్ని, టూరిజం మినిస్ట్రీని హ్యాండిల్ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? సో మినిస్టర్స్ ఎన్ని టైప్ ఉంటారు? క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు విత్ ఇండిపెండెంట్ ఛార్జ్. అదే మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అనే వాళ్ళు ఉంటారు, ఆర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. హోమ్ మినిస్ట్రీ దగ్గరలో ఉండడం అనేది మనం చూస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ విత్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండడం మనం చూస్తూ ఉన్నాము, రైట్? సో దే కెన్ అసిస్ట్ ద క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఏదైనా ఒక డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ని వీరికి అలకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. డిప్యూటీ మినిస్టర్స్ ఎందుకు ఉంటారు? టు అసిస్ట్ ద క్యాబినెట్ మినిస్టర్ ఆర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ని కూడా అసిస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ దే డు నాట్ హోల్డ్ ఎనీ ఇండిపెండెంట్ ఛార్జెస్. డిప్యూటీ మినిస్టర్స్కి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ ఛార్జెస్ అంటూ ఉండవు. మినిస్టర్ ఆఫ్ స్టేట్కి ఉండే ఛాన్సెస్ అనేది ఉంటాయి, కానీ డిప్యూటీ మినిస్టర్స్కి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఉండదు. ద వర్డ్ డిప్యూటీ అంటేనేంటి? ఒరిజినల్ పక్కన వీళ్ళు ఉండడం అనేది ఉంటుంది డిప్యూటీ అనడంలో, రైట్? సో డిప్యూటీ అంటేనే ఒరిజినల్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉండే ఛాన్స్ అనేది ఉండదు. సో ఇది కూడా రాంగ్ మనకి. ఎందుకనంటే ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కాంట్ బి గివెన్ అన్నారు కాబట్టి. సో ఈ రెండు రాంగ్. ఇక్కడ మనల్ని ఏమడిగారు? విచ్ ఆర్ కరెక్ట్ అన్నారు కాబట్టి నీదర్ 1 నార్ 2. ఆప్షన్ వచ్చేసి డి, ఆప్షన్ డి, నీదర్ 1 నార్ 2. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిస్కషన్ ఆన్ ద పార్లమెంట్ ఏదైతే ఉందో వీటి మీద. దిస్ ఈజ్ అబౌట్ డిస్కషన్ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.